వెలుగు వచ్చింది జీవితంలోకి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి సీత ఈరోజు మంచిగా రెడీ అయ్యావు, చాలా బాగున్నావు, కొత్తగా ఉన్నావు. వీఆర్ ప్లానింగ్ ఎంటైర్ డే అవుట్. ఇప్పటిదాకా మనం గోవాలో చేయాల్సిన యాక్టివిటీస్లా కాకుండా ఆఫ్ బీట్ ప్లేసెస్ అని చేసాము, అంటే డిఫరెంట్ యాక్టివిటీస్. ఈరోజు ఆఫ్ బీట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని ప్లాన్. బట్ ఇన్ దట్ ప్రాసెస్ వీ డోంట్ వాంట్ టు కమ్ బ్యాక్ టు ద రూమ్ సో క్విక్లీ. అట్లీస్ట్ మనం ఈరోజు మిడ్ నైట్ రావాలి. ఈరోజు మొత్తం బేవస్గా తిరగడమే. దట్స్ ద పాయింట్ ఆఫ్ వ్యూ. చూద్దాం ఎన్ని ప్లేసెస్ కవర్ చేస్తామో, ఎంత ఒప్పుకుంటున్నాం. లెట్స్ సీ దట్. షాపింగ్ చేస్తాం. నౌ వీఆర్ మూవింగ్ టు ఏ ప్లేస్ కాల్డ్ చపోరా ఫోర్ట్. అది మా రిసార్ట్కి కొంచెం దగ్గరలో ఉన్న ప్లేస్. అండ్ ఆల్సో మోస్ట్ ఫేమస్ మూవీ దిల్ చాతా హై అక్కడ షూట్ అయింది. అండ్ దానికోసం చాలామంది వెళ్తారు అదే స్పాట్కి జస్ట్ ఆ ఫోటో దిగడానికి. కోర్స్ ఇప్పుడు మాకు కుదరలేదు బికాజ్ అది టూ క్రౌడెడ్గా ఉంది. మీరే చూస్తారుగా. వీఆర్ ఆల్మోస్ట్ వెరీ నియర్ టు ద ఫుట్. వచ్చేసాం. కింద పార్కింగ్ కొంచెం కంజెస్టెడ్గా ఉంది. ఏంటేంటి చెన్నై ఎక్స్ప్రెస్ ఎత్తుకోవచ్చు కదా. దీపికా పదుకొని అయితే ఎత్తుకున్నాను. మళ్ళీ వేస్తాడు. నీకు చక్కగా నీ కళ్ళ ఉండగా అవతల వాళ్ళ గురించి చెప్పు. రే 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 అది సినిమారా. ఎన్ని ఉన్నాయి చూడు, దగ్గరగా ఒక 200 250 స్టెప్స్ దాకా ఉంటాయి పైకి. ఆహా, మనం బండి అక్కడెక్కడో పార్క్ చేసాం. ఆల్మోస్ట్ పైకి వచ్చేస్తున్నాం ఫైనల్లీ. ఓకే, దిస్ ఈస్ ద ఫోర్ట్ డూడ్. ఇదే ఫోర్ట్. ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది, ఇదే ఫోర్ట్ అంటే నిజంగా ఇదే ఫోర్ట్. నాకు అర్థం కాలేదు సార్. చూపిస్తాను. ఇదే ఫోర్ట్, ఇంకేం లేదు. అమ్మా ఇది అంటున్నా. ఇదే ఫోర్ట్ అంటే చేతులు జోబులో పెట్టుకొని వెళ్ళిపోవడం అంటారు చూడు. నాకు జోబు లేదు కాబట్టి జేబు లేదు కాబట్టి టోపీ పెట్టుకుని వెళ్ళిపోతున్నావా? అవ్వాలి. అక్కడ నవ్వుతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయారు వాళ్ళు. గుర్తు చేద్దాం. ఆహా, మేజర్లీ మా ఈ గోవా ట్రిప్ మొత్తం కూడా చాలా యూనిక్గా, చాలా డిఫరెంట్గా, చాలా స్పాంటేనియస్గా జరిగింది. బికాస్ నేను ఓన్లీ రిసార్ట్స్ మాత్రమే బుక్ చేశాను. ఐ డెంట్ హ్యావ్ ఎ ప్లాన్ వేర్ టు గో. ఐ డెంట్ హ్యావ్ ఎ ప్లాన్ వాట్ టు డూ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ వీ ఎక్స్ప్లోర్. డెఫినెట్లీ వన్ థింగ్, సీతకి వాటర్ అంత ఇష్టం ఉండదు కాబట్టి వీ ట్రై టు అవాయిడ్ లాట్ ఆఫ్ వాటర్ యాక్టివిటీస్ ఇన్ గోవా. So that is the major reason I am looking for, or else I looked for unique experiences anamata. బాగుంది కదా. డిఫరెంట్గా ఉంది.
ఏనాడైనా ఒక మంచి ఫోటో తీసావరా నన్ను, ఒక్క మంచి ఫోటో. ఫోన్ చూపినా, జాలి చూపినా. నేను తీసిన ఫోటోల్లో వీడియోలో స్క్రీన్ షాట్లు తీసుకోవడం కాదు, మంచి ఫోటో కావాలి. ఎన్ని ఫోటోలు ఉన్నాయి తెలుసా నా దగ్గర మంచివి నీవి. నువ్వు పోస్ట్ చేసే ప్రతి ఫోటో నేను తీసిందే. అది పోజ్ పెట్టేవాళ్ళు, అబ్బా నేను పోజ్ చేయడం చేసేవాళ్ళు, అందుకే పాడదు. అరే నేను నుంచుంటే నన్ను తీయాలరా ఫోటో, నా వెనకాల తీయడం కాదు. అవును, నువ్వు నీ మొహం హైదరాబాద్లో ఉన్న ఒకటేనా ఉంటుంది కదా. సరే నేను నీ ఫోటోలు చూడు, ఇంకా ఏది నీ ఫేస్ పట్టేలా తీయను. ఎస్థెటిక్ కనిపిస్తాయి. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నా పెట్టుకో పేరు. దాన్నే అంటారు ఇప్పుడు ఇన్స్టా ట్రెండ్. ఏంటిది? కనిపించినట్టు టోపీ మొత్తం మూసుకుపోయింది, హెయిర్ మాత్రమే కనిపించేది. ఎవర్రా ఈ పిల్లలు? For the first time when I got to know there is this unique island in Goa. అసలు ఐలాండ్ ఉందని నాకు తెలీదు. నేను ఆ రోజు నార్మల్గా నేను గూగుల్లో సెర్చ్ చేస్తుంటే నాకు కనిపించింది ఇక్కడ గోవాలో ఒక ఐలాండ్ ఉంది అండ్ దెర్ ఈస్ ఎ ఫేమస్ టెంపుల్ ఇన్ గోవా అండ్ ఆల్సో దానికోసం ఒక కొలను కూడా ఉంది అనేది అప్పుడే తెలిసింది నాకు. అండ్ ఐ వాజ్ లైక్ ఐ వాంటెడ్ టు విజిట్. మనం నార్మల్గా ఎప్పుడు చూసే ప్లేసెస్ వేరు, ఒక ఐలాండ్కి వెళ్ళటం, ఆ ఐలాండ్లో టెంపుల్ కూడా ఉందనేది మాత్రం చాలా యూనిక్గా అనిపించింది. అందుకోసం నేను వెంటనే స్టార్ట్ అయిపోయాను. అండ్ ద జర్నీ టు దట్ ఐలాండ్ ఈజ్ ఆల్సో వెరీ యూనిక్. ఒక బోట్, మనం బైక్ తీసుకుని ఒక బోట్ మీద పెట్టాలి అండ్ ఆల్సో దిల్ డ్రాపర్స్ ఇన్ ద ఐలాండ్. ఇట్స్ నాట్ ఎ లాంగ్ జర్నీ, హార్డ్లీ 5-10 minutes ఉంటుంది ఆ వాటర్ రైడ్ బోట్ మీద. అండ్ దెన్ ఐలాండ్ కూడా పెద్ద ఐలాండ్ అయితే కాదు. అదర్ దాన్ దిస్ టెంపుల్ అండ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ దెర్ ఇస్ నథింగ్ మచ్ ఇన్ దట్ ఐలాండ్. బట్ ఐలాండ్కి వెళ్తున్నాము, అదొక ఐలాండ్ లాగా ఉంటుందనే ఎక్స్పీరియన్సే కొంచెం కొత్తగా ఉంది కదా, దానికోసం వెళ్ళాం మేము. మొత్తానికి మనం ఐలాండ్కి అయితే వచ్చాం కానీ అనుకున్న ఐలాండ్కి అయితే రాలేదు. అడ్రస్ తప్పడం మనకి ఆనవాయితీ అది. ఏ నేను చెప్పే నా కోసం ముందు చూపిస్తుంది అని. లేదు బోట్ అది ఇక్కడే ఆగుతుంది. ఇప్పుడు 2 చోట్ల బోటే. ఓకే, అది భయ మందిర్ కా నామ్ క్యా హై? సప్తకోటేశ్వర్. బాగుంది. మనల్ని ఇప్పుడున్న బట్టలతో లోపలికి ఎలా చేయరులే. నేను అదే అన్నా, నేనే అక్కడికి చెప్పాను. ఎందుకు వచ్చింది గొడవ? బట్ టెంపుల్ చూడ్డానికి బాగుంది. సప్తకోటేశ్వర్, నేపాలి టెంపుల్ ఎగ్జాక్ట్లీ. So this is site of the temple of Saptakoteshwar anta. Complete ruins lo undi idi. Tank of Saptakoteshwar temple. Idira manam pond antam sava కోనేరు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఇనీషియల్గా పక్కన చాలామంది జనాలు ఉన్నారు కానీ దే ఆర్ నాట్ ఈవెన్ బాదరింగ్ అబౌట్ దిస్ కొల్లేరు, బికాజ్ దే ఆర్ కంప్లీట్లీ అక్కడ ఉన్న నేటివ్ పీపుల్ కాబట్టి వాళ్ళకి ఇది అంత ఇంట్రెస్టింగ్గా అనిపించి ఉండకపోవచ్చు. బట్ వన్స్ వీ గో దేర్ ఇట్ వాస్ లిటరలీ డిఫరెంట్ ప్లేస్ లాగా అనిపించింది. ఫోర్ట్ మనకి హైదరాబాద్లో, హైదరాబాద్ ఫోర్ట్ పేరు మర్చిపోయానబ్బా. గుర్తొస్తే కామెంట్ చేయండి మీరు కింద. హైదరాబాద్ ఫోర్ట్ పేరు అయితే నేను మర్చిపోయాను. ఆ ఫోర్ట్ దగ్గర ఉన్న రూయిన్స్ లాగా ఉంది ఇదంతా ప్లేస్. సంథింగ్ న్యూగా ఉంది. ఇంకొకసారి వీడియో తీస్తే కొట్టేలా ఉంది నా వైఫ్ నన్ను. ఏమన్నా తాగేసి రూమ్ ఉంది. ఇదైతే అయిపోయింది. సైట్ ఆఫ్ సప్తేశ్వర్, సారీ సపోటాలు కాదు, ఏమి కాదు, ఇది సైట్ ఆఫ్ సప్తేశ్వర్. ఇది అంటే ఆకలి వేస్తుందని నాకు అర్థమైంది. చలో దెన్. బట్ ఈ ప్లేస్ అయితే చాలా సైలెంట్గా చాలా బాగుంది. దిస్ ఇస్
recommended for the people who want to visit some offbeat places other than beaches, markets కాకుండా. అండ్ ఇంకో విషయం, వైట్ డ్రెస్ వేసుకోకుండా రండి. లేకపోతే నాలాగైతుంది పరిస్థితి. కూర్చోలేదు చాలాసేపు, కూర్చోలేదు ఇప్పటిదాకా, బండి మీద కూర్చున్నాను, వెయిట్ చేస్తాను. చలో, విల్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అండ్ విల్ గో దేర్. లెట్స్ సీ హౌ దిస్ డే విల్ గో. ఇక్కడ దాకా అయితే నా ప్లాన్, ఇక్కడి నుంచి నాకు సర్ప్రైజ్. గోవా క్లైమాటిక్ కండిషన్స్ చాలా యూనిక్గా ఉన్నాయి. లైక్ ఈవినింగ్ 6-6:30 అంటే సన్ సెట్ అయిన దగ్గర నుంచి టెంపరేచర్ డ్రాప్ అయిపోతుంది. వెన్ ఇన్ మిడిల్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ హారబుల్. లైక్ ఇప్పుడు బైక్ మీద వెళ్తున్నప్పుడు కూడా మంటలు వస్తున్నాయి అన్నమాట, ఒళ్ళంతా అంత ఎక్కువ హీట్ ఉంటుంది. ఒకవేళ కవర్ చేసుకుందామంటే కనుక వేడి ఎక్కువైపోతుంది. సాయంత్రానికి కంప్లీట్లీ ఆపోజిట్లో ఉంటుంది. దిస్ ఇస్ సంథింగ్ యూనిక్ నేను అబ్జర్వ్ చేసింది గోవాలో మాత్రం. ఎందుకు డిసప్పాయింటెడ్గా ఉన్నావు? అనుకున్న ఇయర్ రింగ్స్ దొరకకపోతే ఇంకా చండాలంగా. అనుకున్న ఇయర్ రింగ్స్ దొరకకపోతేనా? ఇయర్ రింగ్స్ కోసం ఫొటోస్ కూడా ఏం బాగా. ఇయర్ రింగ్స్ నిజంగా ఇటు చూసి మాట్లాడు ఒకసారి. ఇయర్ రింగ్స్ ఏదో చెప్పు, నాకు అర్థం కాలేదేంటి? నీకు అర్థం కాదు, అమ్మాయిలు కాదు. Last day in Goa. Today plan is very simple. Nearby 2 beaches ఉన్నాయి. ఒకటి వగేటర్ బీచ్ అండ్ ద సెకండ్ వన్ ఇస్ సింక్వేరియన్ బీచ్. ఈ 2 beaches కవర్ చేయాలి అండ్ సమ్ ఫ్రీ మార్కెట్ షాపింగ్, బికాస్ షాపింగ్ ఈజ్ మై వైఫ్స్ మోస్ట్ డిమాండింగ్ టాస్క్ దట్ వీ నీడ్ టు డూ. తప్పక చేయాల్సినది. అండ్ ద నెక్స్ట్ థింగ్ బీచెస్. ఐ జస్ట్ వాంట్ టు రిలాక్స్ అండ్ టేక్ ఎ సన్ బాత్, అంతే. మరి అంతే కదా. इसको है किस साइज का चाहिए हमको? नहीं, उसके लिए ऐसे भी आएगा ना छोटा. नहीं ये पूरा बड़ा हो जाएगा इसको. टेक दिस वन, ऐसे बिग बड़े पे लोगों को नच्चिंది इसको. नहीं अच्छा दिखता है. ओके, आपकी चॉइस. మొత్తానికి ఫస్ట్ ఒకటి పెద్దది తీసుకున్నావా? हमारे दोस्तों में गोवा में जो आएगा चश्मा ले रही हो. కదా, ब्रीडिंग करवानी. దిస్ ఇస్ సంథింగ్ యూనిక్ కదా, బాగుంది. ఇప్పుడు వెళ్తున్న బీచ్కి రూట్ ఇది. హీరోలో సాంగ్ అంటే అదే ఏంటిది? సామజవరగమని. హోయ్ హోయ్. ఇప్పుడు చెప్పు, ఎవరో వాళ్ళు ఇక్కడ. నేను ఇంకా బాలేబాబు అంటే రీసెంట్గా వచ్చిన మూవీ తలుచుకుంటూ వచ్చినాను, అఖండ 2. అనిపిస్తా ఏదో కొంచెం అప్పుడప్పుడు అలా. అవును, చెడగొట్టేసింది కాక. ఇంత జుట్టురా నాది, 2 నిమిషాలు అయిపోతుందా దువ్వినా? అమ్మాయిలు కూడా అంత దూపడతారు. 2 నిమిషాలు కౌంట్ చేద్దాం. రేపు పొద్దున్న వీడియో తెస్తున్నాను, ఆన్సర్ దూతావు. నాకంటే ఇంత పెద్ద జుట్టు ఉంది, చిక్కు తీసుకోవాలి. అవును, నాకు కూడా చూడు ఎంత హాయిగా ఉందో. వీళ్ళతో ఇలా అనుకోవచ్చు, సింపుల్. ఇలా చేస్తూ ఉంటేనే నాకు టైం పట్టేది దూపడానికి. మరి మొత్తం జర్నీలో నేను అబ్జర్వ్ చేసింది, ఈదర్ ఫుడ్ సరిగ్గా తినను, లేదా ఏదో ఒక రోజు ఎక్కువ తినేస్తాను. ఈ 2 ప్రాబ్లమాటిక్కే. అందుకనే ఈరోజు మాత్రం మంచిగా ఫిక్స్ అయ్యాము, కొంచెమే ఫుడ్ తినాలి, అది కూడా మంచి ఫుడ్ తినాలి, స్కిప్ చేయకుండా ఉండాలి చాలు అని.
టేక్ సీట్. బీచ్ అంతా మందే, ఎవరే ఉంటారు, కూర్చోవచ్చు. ఆహా, నౌ ద టైమ్ ఈస్ 5:10. మోస్ట్ ప్రాబ్లీ ఇంకొక 15-20 మినిట్స్లో మనం స్టార్ట్ అయితే విల్ బీ రీచింగ్ టు ద రిసార్ట్ బై 6:30 కల్లా మనం ప్యాకప్ చేస్తాం అనుకో. విల్ రీచింగ్ టు ఎయిర్పోర్ట్ ఆన్ టైం. అదే పొద్దున ఇయర్ రింగ్ లేదని అలిక్ కూర్చుంది. నా పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో. నా గోప్రో మనం బ్లాగ్ చేసే కెమెరా పిన్ పాడైపోయింది. ఎంత గుండె నొప్పి. 35,000 1.5 yearగా వాడుతుంది. ఆహా, ఫోటోలు మళ్ళీ నాకు మంచిగా రాకపోతే ఆ కమ్మలు నువ్వే పొడగొట్టేసావు, నువ్వే తేవాలి. ఇది కూడా నువ్వే పోగొట్టేసావు. మన పెళ్ళిలోనే అయింది. నేనేం తీరలో ఎనీవేస్, బాయ్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్, మోస్ట్ ప్రాబ్లీ ఇన్ హైదరాబాద్. చలో గోవా, బాయ్. Don't forget to subscribe our channel. మైండ్